सर्वचैतन्यरूपां तां आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः ప్రచోదయాతు. దేవీ వైభవంలో 10వ భాగంలోకి అమ్మవారి అనుగ్రహం చేత మనం ప్రారంభిస్తున్నాం. అమ్మవారి యొక్క లీలలు ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా తనివి తీరకుండా ఉంటాయి. అది అమ్మవారి యొక్క విశిష్టమైనటువంటి తత్వం. అంటే శ్రీమాత్ర శబ్దం గురించి చెప్పుకున్నాం, మహారాజ్ఞి అనుకున్నాం, శ్రీమత్ సింహాసనేశ్వరి. అసలు అమ్మవారు అసలు ఏ కారణం చేత సింహాసనాన్ని అధిష్ఠించింది? ఆవిడ సమస్తమైనటువంటి లోకాలని, త్రిభువనాన్ని, సామ్రాజ్యాన్నంతటినీ కూడా లక్ష్మీప్రదంగా పరిపాలించేటువంటి ఆ తల్లి జగన్మాత శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి నామంలో, లలితాసహస్రనామంలో చెప్పారు. అసలు అమ్మవారి యొక్క వైభవంలో సింహాసనారూఢ అనేటువంటిది పేరుంది. సింహాసనం ఎందువలన ధరించింది? సింహమే ఆసనంగా అమ్మవారు ఎందుకు ధరించవలసి వచ్చింది అంటే, సమస్తమైనటువంటి భువనానికి అంతటికీ కూడా నాయకురాలుగా అమ్మవారు ఒక ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చుంది. ఆ ఆసనం ఏమిటయ్యా అంటే, దేవీ పురాణంలో విశిష్టమైనటువంటి తత్వం చెప్పుకొచ్చారు. సింహం మీద అమ్మవారు సింహాసన ఆరూఢ, సింహం మీద కూర్చుందిట ఆ తల్లి. అయితే ఈ రకమైనటువంటి విశేషాలతో మనం ఎలా చెప్పుకుంటున్నాం? వ్యాఘ్రాధిష్ఠిత దేవి అమ్మవారిని మనం ప్రత్యక్షంగా బెదురుపాక క్షేత్రంలో చూస్తాం. అక్కడ అమ్మవారు వ్యాఘ్రం మీద కూర్చుని ఉంటుంది. బెదురుపాక అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం. మనకి 108 శక్తిపీఠాలు ఉంటే 109వ శక్తిపీఠం బెదురుపాక విజయదుర్గాపీఠం. ఎందువల్లంటే అక్కడ సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపమే ఘాట్ గారు అనేటువంటి ఒక గురువు గారు అందరికీ కూడా గొప్పదైనటువంటి మార్గాన్ని తెలియజేస్తూ కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపం అక్కడ ఉన్నది. ఆ అమ్మవారే వెదురుపాక. విదురుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం వెదురుపాక క్షేత్రం. ఆ వెదురుపాకలో ఉన్న అమ్మవారిట సింహం మీద కాకుండా వ్యాఘ్రం మీద ఉంటుందన్న. వ్యాఘ్రాధిష్ఠితయా దేవి, వ్యాఘ్రం మీద ఉంటుందట ఆ తల్లి. సంపూర్ణమైనటువంటి ఆ ఆసనం మీద అమ్మవారు కూర్చుని భక్తుల యొక్క కోరికలన్నీ తీర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కల్పవల్లి స్వరూపం అమ్మ విజయదుర్గ అమ్మ. అటువంటి ఆ అమ్మ అక్కడ ఈ రకమైనటువంటి వ్యాఘ్రం మీద అధివసిస్తూ ఉంటే, అంటే గురువుగారు చెప్పినటువంటి సందేశాల ప్రకారంగా చూసినట్లయితే 3030 సంవత్సరం వచ్చేంత వరకు కూడా అమ్మవారు వ్యాఘ్రం మీద ఉంటూ ఉంటుందిట. అంటే దేవీ పురాణంలో ఉన్న విశిష్టత ప్రకారంగా మనం చూసాము అంటే సింహం మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది. అయితే ఇది యుగం మారుతోంది కనుక ఈ యుగంలో అమ్మవారు వ్యాఘ్రం మీద, అంటే వ్యాఘ్రం అంటే పులి, ఆ పులి అనేటువంటి వాహనమే అధివసించేటువంటి తల్లిగా ఒక 3030 సంవత్సరం వచ్చేంత వరకు కూడా అమ్మవారు ఆ రకమైనటువంటి రూపంగా ఉంటుందని చెప్పేసి సద్గురువులైనటువంటి ఘాట్ గారు బోధ చేయడం జరిగింది. అంతటి విశేషమైనటువంటి ప్రామాణికమైన విశేషాలు ఎన్నెన్నో చెప్పేటువంటి మహానుభావులు బెదురుపాక ఘాట్ గారు. ఆ ఘాట్ గారి యొక్క సంపూర్ణమైనటువంటి అమ్మవారు, ఘాట్ గారు ఇరువురి యొక్క రూపము ఒకటే. అటువంటి ఆ తల్లి యొక్క స్వభావం కూడా చాలా అందంగా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి వెళ్ళేటువంటి మార్గంలోనే ఆ బెదురుపాక దివ్యక్షేత్రం ఉంటుంది. సాధారణంగా అందరూ కూడా అన్ని క్షేత్రాలతో పాటుగా ఈ క్షేత్రం కూడా మీకు అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా దర్శించండి. సరే, వ్యాకరణ శాస్త్ర మర్యాదంగా సింహ అంటాం కదా. ఈ సింహ అనేటువంటి పదాన్ని తిరగేస్తే హింస అంటే ఈ రకమైనటువంటి సంస్కృతంలో ఒక ధాతు ఉంటుంది, హసి హింస అనేటువంటి ధాతు. దాని ప్రకారంగా చూసినట్లయితే
ఇదిగో ఈ విశిష్టమైనటువంటి తత్వం సింహం మీద ఆసనముగా అధిష్ఠించేటువంటి తల్లిగా చెప్పడం జరుగుతోంది. అందువల్ల అమ్మవారిని సింహాసనారూఢ శ్రీమత్ సింహాసనేశ్వరి, అందువలన అక్కడి నుంచి వచ్చింది. ఎవరికైనా సరే, ఏ భగవంతుడికైనా సరే పూజ చెయ్యాలి అంటే మామూలుగా ఆసనం మీద కూర్చోబెట్టకూడదు కనుక ఏదైనా ఒక అద్భుతమైనటువంటి ఆసనం వేయాలి. ఆ ఆసనం వేసినప్పుడు ఆయన అక్కడ కూర్చోబెట్టాలి, ఆ భగవంతుని కూర్చోబెట్టాలి, అమ్మవారిని కూర్చోబెట్టాలి, ఎవరినైనా సరే మనం కూర్చోబెడుతూ ఉంటాం. అటువంటి ఆసనానికి సింహాసనం మీద కూర్చోబెట్టారు అని చెప్పేసి అన్నారు తప్ప ఏదో మామూలుగా నవరత్న గజ సింహాసనం సమర్పయామి అంటూ ఉంటాం. అంటే నవరత్నాల చేత కొతకబడినటువంటి అద్భుతమైనటువంటి ఆ సింహాసనం మీద అమ్మవారిని కూర్చోబెట్టారు. తర్వాత చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత, దేవతల యొక్క కార్యాలన్నీ కూడా ప్రారంభించడం కోసమే, దేవతల యొక్క కార్యాలన్నీ కూడా సఫలీకృతం చేయడం కోసమే అమ్మవారు ఉద్భవించింది అని చెప్పేసి మనకి లలితాసహస్రనామంలో చెప్పారు. వలన అమ్మవారు ఏ ఏ సందర్భాల్లో ఎలా అవతరించినప్పటికీ కూడా దేవతల యొక్క కార్యాల ద్వారానే అవతరించింది ఆ తల్లి. అందుకనే కారణము లేనిదే కార్యము లేదంటూ ఉంటారు. సరే, ఈ మాటలన్నీ కూడా శౌనకాది మహర్షులకి సూత మహర్షుల వారు చెబుతూ ఉంటుంటే, సూత మహర్షుల వారు అనేక విశేషాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటే శౌనకాదులు అనేక ప్రశ్నలు వేస్తున్నారు. అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పండి మహానుభావ అని చెప్పేసి అంటూ ఉంటే మరొక గొప్పదైనటువంటి వైభవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు మహానుభావులైనటువంటి సూత మహర్షుల వారు. ఆయన కూడా ఎప్పుడైనా సరే పురాణం ప్రారంభించాలి అంటే తప్పనిసరిగా కొంతమందికి నమస్కారం చేసుకోవాలి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వీళ్ళందరికీ నమస్కారం చేసుకోవాలట. ఎవరికి? నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం. నరనారాయణులు అని చెప్పేసిన రూపాలు మీ అందరికీ తెలుసు. ఆయనే వారే శ్రీకృష్ణార్జునులు అన్నారు. అటువంటి ఆ నారాయణ నమస్కారం చేయాలి. నరుల్లో ఉత్తముడైనటువంటి ఆ మహానుభవ నమస్కారం చేయాలట. దేవీం సరస్వతీం వ్యాసం, అమ్మవారి నమస్కారం చేయాలి. సరస్వతీదేవి స్వరూపమైన రూపానికి నమస్కారం చేయాలి. వ్యాస మహర్షి నమస్కారం చేయాలి. ఇన్ని రకాలైన వాళ్ళందరికీ నమస్కారం చేసి పురాణం ప్రారంభించాలి. దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అప్పుడు గొప్పదైనటువంటి అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆయన కూడా తన తండ్రి యొక్క గురువుగారైన వ్యాస మహర్షికి నమస్కారం చేసుకుంటూ ఆ మహాత్ముడు అందించినటువంటి వైభవాన్ని తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండిరా అని చెప్పేసి మరొక మాట చెప్పారు. సాధారణంగా అందరికీ కూడా లోకంలో ఒక మాట తెలుస్తూ ఉంటుంది. అందరూ అనుకుంటుంటారు ఏమని? జయ 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 మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే. ఇది అందరికీ తెలిసిందే. అంటే మహిషాసురుని సంహరించినటువంటి తల్లి అమ్మవారు అన్నారు. మరి అయితే మధు కైటభభంజిని కైటభభంజని రాసరతే అన్నారు అమ్మవారిని. అంటే మధుకైటభుల్ని కూడా మర్దించినటువంటి తల్లి అమ్మవారే అన్నారు. మరి అయితే ఇన్ని రకాలైనటువంటి విశేషాలన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ మధుకైటభులు అనేటువంటి రాక్షసులు ఎవరు? వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో చెప్పారు, కీర్తన చేస్తూ చెప్పారు. దాంట్లో సుప్రభాతం, మాత సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామినిస్త్రత జన ప్రియదానశీలే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అన్నారే. అక్కడ మాత సమస్త జగతాం మధుకైటభారే, మధుకైటభులకి అరి అంటే శత్రువైనటువంటి రూపం. అంటే విష్ణుమూర్తి శత్రువుగా వచ్చారు వీళ్ళిద్దరికీ కూడా. కానీ ఇక్కడ భంజన చేసింది ఎవరయ్యా అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత శ్రీ మహావిష్ణువు వారిని సంహరించడం జరిగింది అనేటప్పటికీ శౌనకాదుల్లో ఒక ఆయన లేచి ప్రశ్న వేశాడు, మహాత్మా అదేమిటిది? శ్రీ మహావిష్ణువుకి శత్రువులు ఉంటారా? ఆ శత్రువులనేమో ఈ మధుకైటభులు అనేవారు ఈ శత్రువుల్ని శ్రీ మహావిష్ణువు ఏ విధంగా
వధించడం జరిగింది. ఆ యొక్క తత్వాన్ని మాకు తెలియజేయండి అని చెప్పేసి అన్నారు. అయితే అప్పుడు ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానం చేశాడు. ఆ ధ్యానంలో పులకిత గాత్రుడైపోయాట. దానితోటి గద్గద స్వరంతో, నాయనలారా మధుగడి యొక్క వృత్తాంతం చెప్తున్నాను రా, జాగ్రత్తగా వినండి అని చెప్పేసి అన్నారు. మొత్తం ఈ భూమి అంతా కూడా ఒక్కసారిగా ఏమీ లేదు, అంతా కూడా ప్రళయం వచ్చేసింది. ఈ ప్రళయం అంతా కూడా వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అక్కడ నీరే తప్ప మరి ఇంకా ఏమీ కనపడట్లేదు. సరే, అయితే ఇంతా కూడా అయిపోయిన తర్వాత ఒక్క మహానుభావుడు మాత్రం శేషపాండుపై శయనించి ఉన్నాడు. ఆయనే శ్రీ మహావిష్ణువు. ఇదేమిటండి, మొత్తం ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అయిపోతాయంటే శ్రీ మహావిష్ణువు కూడా కనపడకుండా ఉండాలి కదా, మరి విష్ణువు కనపడడం ఏమిటి అని చెప్పేసి సందేహం రావచ్చు. అయితే ఆయన ఒక్కడు మాత్రమే ప్రపంచాన్నంతటినీ కూడా శాసించేటువంటి ఒక్క స్వరూపం గలవాడు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంచికటికి అవ్వలా ఎవ్వడు ఏకాకృతి వెలుగు అతనినే సేవింతున్ అన్నారు పోతన గారు గజేంద్ర మోక్షణంలో. అంటే లోకాలు అన్ని ప్రపంచం అంతా కూడా అయిపోయిన తర్వాత పెను చీకటి కవ్వాల మొత్తం అంతా కూడా ప్రళయం వచ్చిన తర్వాత చీకటిగా అయిపోతుంది కనుక ఈ చీకటి తర్వాత వెలుగు, చీకటి అవతల ఎవరైతే వెలుగుతూ ఉంటారో ఆయనకి నేను నమస్కారం చేస్తానని చెప్పేసి గజేంద్రుడు ప్రార్థించాడు. సరే, అది అక్కడ విషయం. మరి ఇక్కడ ఇంత ప్రళయము వచ్చిన తర్వాత ఆయన ఒక్కరు మాత్రం ఉన్నారు. సరే, ఆయన యోగ నిద్రలో ఉన్నాడు మహానుభావుడు. ఆ యోగ నిద్రలో ఉంటే అంటే ఏమిటి ఆ యోగ నిద్ర? విశేషమైనటువంటి రూపంగా మనం చెప్పుకున్నట్లయితే 4 రకాలైనటువంటి నెలల పాటు, వాటినే 4 మాసాల పాటు మహానుభావుడు యోగ నిద్రలో ఉంటారు. అందుకనే ఆయనకి 2 రకాలైనటువంటి విశేషాలు చెప్పుకొచ్చారు. స్వామివారికి నిద్రలో ఉండేటువంటి శయన ఏకాదశి, పరివర్తన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని చెప్పేసి 3 రకాలైనటువంటి ఏకాదశులు మనకు కనపడుతూ ఉంటాయి. ఏమిటా శయన ఏకాదశి అంటే, ఇదిగో ఈ ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజయం ఈ 4 మాసాలు కూడా, ఈ చాతుర్మాస్యాలు కూడా మహానుభావుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు. ఆ యోగ నిద్రలో ఉండేటువంటి ఆ సమయంలో మహానుభావులైనటువంటి పరివ్రాజకులందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క గుణగణాలను కీర్తించేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలని పారాయణ చేసుకుంటూ ఉన్న చోటే ఉంటూ ఎక్కడికి వెళ్లకుండా ఆ రకమైనటువంటి ఆనందాన్ని వ్యక్తం చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి తత్వాన్ని వారు చాతుర్మాస్య దీక్షగా వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి నిద్రలోకి జారుకున్నటువంటి స్వామి మరలా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ ఉత్థానం అంటే నిద్ర లేవడం, మేలుకోవడం. ఆ మేలుకునేటువంటి ఏకాదశి ఉత్థాన ఏకాదశి కార్తీక మాసంలో ఏకాదశి రోజున వస్తుంది. ఇలాగ ఈ 4 నెలల పాటు మహానుభావులు యోగ నిద్రలో ఉండి మొత్తం ప్రపంచాన్ని మళ్ళా ఎలాగా పునఃసృష్టి చేయాలి, మళ్ళా ఏ రకంగా స్థితిని కల్పించాలి, ఈ బాధ్యత అంతా కూడా ఎలా నిర్వర్తించాలని చెప్పేసి ఆలోచన చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక చేసుకుంటారట స్వామి. అందుకోసమే అంతటి గొప్పదైనటువంటిది. అందుకనే ఆయన్ని తట్టి నేపినా వెంటనే నిద్రలేస్తాడు. మనది భోగ నిద్ర, మానవులందరిది కూడా భోగ నిద్ర అనమాట. ఆయనది యోగ నిద్ర. యోగులు ఉండేటువంటి నిద్రని యోగ నిద్ర అంటారు. మనదా భోగ నిద్ర. ఎంతసేపు కూడా అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఎప్పుడు నిద్రపోదామా అని చెప్పేసి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. తర్వాత ఎంతమంది నిద్ర లేపినప్పటికీ కూడా నిద్ర లేచినట్టుగా నటించేవాళ్ళు కొంతమంది ఉంటుంటారు. ఇవన్నీ దొంగ నిద్రలు, భోగ నిద్రలు తప్ప మనది యోగ నిద్ర కాదు. యోగ నిద్ర రావాలంటే అటువంటి మహానుభావులైనటువంటి యోగుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలగాలి. అప్పుడు యోగులు అవ్వాలి. వాళ్ళు యోగులు, మనం భోగులు కూడా. సరే, అలాగా శ్రీ మహావిష్ణువు నిద్రించేటువంటి ఆ సమయంలో ఆయన చెవి నుంచి 2 గులిమి ఉండలు భూమి మీదకి అలా జారువాడుతూ నీటిలో పడ్డాయట. దాని చెవి గులిమిలోంచి 2 పడి ఆ చెవిలోంచి వచ్చేటువంటి ఆ గులుము ఏదైతే ఉందో అది కాస్త నీటిలో పడింది. నీటిలో పడ్డమే తనువు.
మొత్తం అంతా కూడా అదంతా నీటి మూలాన్ని దాని నుంచి ఒక ఇద్దరు రాక్షసులు ఉద్భవించారు. ఇద్దరు రాక్షసులు ఉద్భవించి చుట్టూ కలయి చూశారట. చుట్టూ కలయి చూశారు, ఎక్కడ ఏమీ కనపడలేదు. ఏమిటిది అని చెప్పేసి ఆలోచన చేశారు. ఆలోచన చేసి వాళ్ళు రాక్షసులు కనుక కొంచెం తెలివైన వాళ్ళు ఉన్నారు కనుక ఆ తెలివితోటి ఆలోచించారు. ఏమిటిది, ఎక్కడ ఏదీ లేదు, కారణము లేనిదే కార్యం లేదంటారు కదా, మనం ఇక్కడ ఇలా పడి కొట్టుకుంటున్నాం కదా, దీనికి ఏమిటి కారణము? మనమైతే ఉద్భవించాం, ఇక్కడికి వచ్చేసాం, పడి ఉన్నాం, మనం ఇద్దరు ఒకరొకరుగా తెలుస్తోంది, అన్నదమ్ములనే విషయం తెలుస్తోంది. మరి అయితే మన ఇద్దరం కూడా ఎలా ఉంటున్నాము, మనకి రకమైనటువంటి మనల్ని ఇలాగ ఉద్భవింపడానికి గల కారణం ఏమిటి అని వాళ్ళలో వాళ్ళు తర్కించుకున్నారు. తర్కించుకుని కొంతకాలానికి అటు తిరిగారు ఇటు తిరిగారు. ఏం చేశారు, ఆఖరికి ఏమీ లేదు. ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి మెరుపు తీగ వలె ఒక అద్భుతమైన ఒక మాట వినిపించింది వాళ్ళకి. తపఃకురు, ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక అక్షరం, హ్రీం అనేటువంటి ఒక అక్షరం వాళ్ళకి ఆకాశంలో ధ్వనించింది. ధ్వనించేటప్పటికీ ఆ ఇద్దరు విన్నారు. విన్న తర్వాత దాన్నే తదేకంగా జపించడం ప్రారంభించారు. హ్రీం 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 అనేటువంటిది అంటే కామరాజ బీజము. వాళ్ళకి తెలియకుండా కామరాజ బీజాన్ని వాళ్ళు ఉచ్చారణ చేయడం జరుగుతోంది. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లవాళ్ళు ఏదైనా మనం చక్కనైనటువంటి విశేషాన్ని వాళ్ళకి చెబుతూ భగవంతుని గురించి సంబంధించిన ఫోటోలు ఒకసారి కనుక వాడు చూపించినప్పుడు అప్రయత్నంగా వాడి చేతికి రే జేజి పెట్టరా అని చెప్పేసి అంటే రెండు చేతులు చిన్నపిల్లాడు ఏం చేస్తాడంటే చేతులు జోడించి జేజి పెడతాడు, అంటే దండం పెడతాడు. వాడు జేజి పెట్టరా అని చెప్పి వాడికి దండం పెట్టడం వాడికి తెలియదు. వాడు మనం ఏం చెప్పాలి, చిన్నపిల్లాడు కదా వాడికి తెలియదు కనుక రే దేవుడురా జేజి పెట్టమ్మా అంటూ ఉంటాం. అంటే వాడు అప్రయత్నంగా రెండు చేతులు జోడించేస్తాడు. జోడించేసి అదిగో ఏదో మామూలుగా వాడుకున్నటువంటి ఆ జ్ఞానంతో నమస్కారం చేస్తాడు. అందుకనే పసిపిల్లలు దైవ సమానము, వాళ్ళతో చేయిస్తూ ఉంటారు. మార్కండేయ పురాణంలో అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉన్నాయండి. మార్కండేయ పురాణంలో చెప్పుకొచ్చారు, అసలు శిశువు యొక్క స్థితి మాతృగర్భంలో పడిన దగ్గర నుంచి వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందో, తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత భగవంతుడు వాడి చేత ఎలా విధంగా ఆట్లాడిస్తాడో, ఎలాగ ఏడిపిస్తాడో అద్భుతమైనటువంటి ఘట్టాలన్నీ కూడా మార్కండేయ పురాణంలో అద్భుతంగా చెప్పుకొచ్చారు. సరే, ఇప్పుడు దీంట్లోకి చెప్పుకుంటున్నాం కదా, అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాం కదా, సరే అది ఎప్పుడైనా చెప్పుకుంటే అది విందరు కానీ ఏముంది. సరే, ఇప్పుడు ఇక్కడ ఇలాగ మాట్లాడుకునేప్పటికీ వీళ్ళు కూడా హ్రీం హ్రీం అని చెప్పేసి చెప్పుకోవడం ప్రారంభించారు. కొంతకాలానికి వాళ్ళకి జ్ఞానం కలిగి అసలు ఈ సృష్టి అంతా కూడా ఎలాగ జరుగుతోంది, ఎవరు దీన్ని నాయకత్వాన్ని వహిస్తున్నారు, ఎవరు దీనికి సరైన వారు అని చెప్పేసి గొప్పగా ఆలోచన చేయడం ప్రారంభించారు. ఆ ప్రారంభించిన తర్వాత మొత్తం అంతా కూడా చూశారు, కలయి తిరుగుతున్నారు, ఏమీ వాళ్ళకి కనబడట్లేదు. ఆఖరికి ఒక అద్భుతమైనటువంటి ఒక పెద్ద సర్పం మీద ఉన్నటువంటి ఒక మహానుభావుడు కనిపించానట్టుగా ఒకడు కనిపించాడు. ఆయన పైనుంచి ఆయన పద్మనాభుడు కనుక పద్మము పైన ఉన్నటువంటి ఒక రూపాన్ని చూశారు వాళ్ళు. అంతవరకు కూడా వాళ్ళకి హ్రీంకారము యొక్క శక్తి వాళ్ళకి తెలియలేదు. హ్రీంకారం యొక్క శక్తి తెలిసిన తర్వాత వాళ్ళు వెంటనే చూడడం జరిగింది. ఆ చూసిన తక్షణమే ఆ పైన ఉండేటువంటి ఆయన ఎవరు, కమలనాభుడు, పద్మము నాభియందు కలవాడు శ్రీ మహావిష్ణువు. ఆ పద్మము పైన ఉన్నాడు, ఆయనే నలువ బ్రహ్మదేవుడు. సరే, ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత వెంటనే చూశారు. చూసి ఏమిటిది, మేముండగా ఇక్కడ ఎవరు ఇంకొకడు అని వాళ్ళలో తామస శక్తి ఆవిర్భవించింది. ఎప్పుడైనా అక్కడ తమోగుణం వచ్చినప్పుడు సమస్తమైనటువంటి వాటిని కూడా వదిలిపెట్టేస్తూ ఉంటుంటారట. అదేమిటో అసలు ఆ మధుకైటభులు బ్రహ్మదేవుని ఎలాగ కనుక్కోవడం జరిగిందో ఆ విశేషాలన్నీ వచ్చే భాగంలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.